హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ కేక్ని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ రెండు కేకులు కూడా నేను ఇంట్లోనే చేశాను అనమాట. అంటే బర్త్డే థీమ్స్ కేక్స్ ఇవి. మా అమ్మాయి బర్త్డేకి ఏమో బ్లాక్ పింక్ కేక్ చేశాను అండ్ అలాగే మా అబ్బాయి బర్త్డేకి ఏమో బీటీఎస్ కేక్ చేశాను అనమాట. వాళ్ళిద్దరు బర్త్డేస్కి బర్త్డే థీము నేను బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ తీసుకున్నాను. సో అందుకనే ఆ రెండు కేక్ని ఇంట్లో చేశాను. సో ఇప్పుడు ఆ రెండింటిని మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బీటీఎస్ కేక్ ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ ఐసింగ్ చేస్తున్నాను కేక్ను. నేను ఆల్రెడీ కేక్ అనేది ఎలా చేసుకోవాలో విత్ ఓవెన్, వితౌట్ ఓవెన్ అండ్ వెనీలా, చాక్లెట్ ఇలా అన్ని రకాల కేక్స్ని ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అనేది నా ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ని పోస్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే దాంట్లో కేక్ బేకింగ్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అది కనుక మీరు ఓపెన్ చేస్తే దాంట్లో నేను చేసిన కేక్ రెసిపీస్ అన్నీ కూడా ఉంటాయి. నేను చాలా కేక్స్ అనేది పోస్ట్ చేశాను. దాంట్లో బర్త్డే థీమ్ కేక్స్ కూడా చాలానే ఉన్నాయి. బార్బీ కేక్, రెయిన్బో కేక్, యూనికార్న్ కేక్, ఇంకా స్పైడర్ మ్యాన్ కేక్, ఇలా నేను చాలా కేక్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో నేను అన్నీ కూడా కేక్స్ని ఏ విధంగా చేశానో కూడా అన్నీ క్లియర్గా పోస్ట్ చేశాను. సో అందుకని ఇక్కడ నేను డైరెక్ట్గా ఐసింగ్ నుంచే చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి కేక్ బేకింగ్ నుంచి చూపిస్తే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెనీలా కేక్ చేసుకున్నాను. దాన్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకుని ఇక ఐసింగ్ చేసుకుంటున్నాను. మనం నార్మల్గా కూల్ కేక్ని ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ని పెట్టుకుని దాని మీద షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ లేయర్ పెట్టుకుని ఈ విధంగా 3 లేయర్స్ని కూడా అలానే పెట్టుకుని మొత్తం అంతా కూడా కేక్ని ఫస్ట్ ఐసింగ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం నార్మల్గా కూల్ కేక్స్ని ఎలా చేసుకుంటామో ఫస్ట్ అయితే అంతా కూడా అలానే చేసుకోవాలి. చూసారు కదా, నేను అదే విధంగా మొత్తం అయితే ఈ విధంగా కేక్ని మొత్తం రెడీ చేసుకున్నాను. చూసారు కదా, కేక్ని మొత్తం కూడా ఈ విధంగా ఐసింగ్ చేసి రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ తీసుకుని దీంట్లోకి పర్పుల్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను, ఫుడ్ కలర్. ఎందుకంటే బీటీఎస్ థీమ్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కదా, సో అందుకని నేను పర్పుల్ కలర్ తీసుకుని ఈ విప్పింగ్ క్రీమ్లోకి పర్పుల్ కలర్ని వేసి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పర్పుల్ కలర్ వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఈ కేక్ మీద వేసుకుని ఈ కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే బీటీఎస్ కలర్ పర్పుల్ కాబట్టి సో నేను ఇక్కడ బీటీఎస్ థీమ్ కేక్ చేస్తున్నాను కదా, అందుకని ఈ కేక్ అంతా కూడా పర్పుల్ కలర్ ఉండాలని ఈ విధంగా పర్పుల్ విప్పింగ్ క్రీమ్తో కేక్ని ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు కేక్ అంతా కూడా పర్పుల్ కలర్ అయింది కదా. ఈ విధంగా కేక్ని అయితే ఫస్ట్ నేను పర్పుల్ కలర్తో రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ షుగర్ పేస్ట్ అనమాట. దీంతో మనం కేక్స్కి, డెకరేషన్కి అండ్ కోటింగ్కి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇది నేను బేకరీ షాప్లో తీసుకున్నాను. ఇప్పుడు దీంతో నేను బీటీఎస్ థీమ్ చేస్తున్నాను అనమాట. అంటే దీంతో బీటీఎస్ ఆల్ఫాబెట్స్, బీటీఎస్ ఉంటాయి కదా అవి ఆల్ఫాబెట్స్ అండ్ అలాగే బీటీఎస్కి లోగో ఉంటుంది కదా, ఆ లోగోను కూడా దీంతో చేయాలని చెప్పి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఈ విధంగా తీసుకుని ఇదైతే ఫస్ట్ కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలంటే ఈ విధంగా మనం బాగా పిసుకుతూ కలిపితే సరైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో తర్వాత మనకి ఎలా కావాలంటే అలాగే షేప్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను దీంట్లో బ్లాక్ కలర్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా బ్లాక్ కలర్ని యాడ్ చేసుకుని ఇలా ఒక బాల్ కింద చేసుకుని ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకుంటాం కదా మనం, దాని మీద ఈ విధంగా చపాతీలాగా చేసుకుంటున్నాను అనమాట.
దీనికి కార్న్ఫ్లోర్ని ఈ విధంగా అద్ది ఒక చపాతీలా చేసుకుంటున్నాను. ఇది ఎందుకు చేసుకుంటున్నానంటే నేను చెప్పాను కదా బీటీఎస్ థీమ్ని దీంతో చేస్తానని ఆల్ఫాబెట్స్ అండ్ లోగో. సో అవి చేయడానికి ఫస్ట్ నేను బేస్ చేసుకుని దీని మీద అవి పెట్టాలని చెప్పి సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ బేస్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఇది బ్లాక్ కలర్ని యాడ్ చేసుకుని చేస్తున్నాను. ఇది రౌండ్గా నీట్గా రావడానికి నా దగ్గర ఉన్న ఒక బాక్స్ మూతను తీసుకుని ఈ విధంగా దీన్ని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా వస్తుంది కదా నీట్గా. సో ఫస్ట్ అయితే నేను బేస్ చేసుకున్నాను బ్లాక్ కలర్ని యాడ్ చేసుకుని. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకుని ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని చేసుకుంటున్నాను అనమాట. అంటే BTS అనమాట. వీటిని చేసుకోవడానికి ఇంకొంచెం తీసుకుని ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ప్లాస్టిక్ షీట్స్ అనమాట. ఆల్ఫాబెట్స్ ఉన్న షీట్స్ అనమాట. ఇవి నేను బేకరీ షాప్లో తీసుకున్నాను. మీరు బేకరీ షాప్లోనే తీసుకోవచ్చు, ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. ఇవైనా తీసుకోవచ్చు లేదా మనకి సిలికాన్ కూడా ఉంటాయి అవైనా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇవి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ B ఆల్ఫాబెట్లో కొంచెం కార్న్ఫ్లోర్ రాసుకుని ఆ తర్వాత దాంట్లో షుగర్ పేస్ట్ని పెట్టుకుని ఈ విధంగా B వచ్చేలాగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా B అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మధ్యలో మనకి అలా ఉంచుకున్నా పర్వాలేదు లేదా ఈ విధంగా హోల్డ్ చేసుకున్నా చేసుకోవచ్చు మీ ఇష్టం. చూసారు కదా B అనేది ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా ఆల్ఫాబెట్స్ కూడా TS అనేవి కూడా చేశాను. చూసారు కదా మొత్తం BTS అనేది ఆల్ఫాబెట్స్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు BTS లోగోని చేసుకుంటున్నాను. దానికోసమని ఇంకొంచెం షుగర్ పేస్ట్ని తీసుకుని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకుని దీని మీద ఆ లోగోని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా లోగోని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఈ విధంగా లోగోని కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లాక్ బేస్ చేసుకుని దానిపైన ఇలా BTS ఆల్ఫాబెట్స్ అండ్ లోగోని ఇలా పెట్టుకున్నాను అనమాట. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కేక్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా దీని మీద ఇలా పెట్టుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఉండట్లేదు అనుకుంటే వీటి వెనకాల కొంచెం మిల్క్ని మనం అప్లై చేసి దీని మీద ప్లేస్ చేసుకుంటే అవి అసలు కదలకుండా అలానే ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ని వేసుకుని కేక్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా మొత్తం ఫ్లవర్స్తో ఈ విధంగా కేక్ని డెకరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆన్లైన్లో BTS కేక్ టాపర్స్ని బుక్ చేసుకున్నాను. వాటిని ఈ విధంగా కేక్ పైన ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా కేక్ టాపర్స్ అన్నిటిని కూడా పెట్టుకుని ఇలా కేక్ని డెకరేట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఫైనల్గా BTS కేక్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూడడానికి కూడా చాలా బాగుంది కదా.
అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే బీటీఎస్ బర్త్డే థీమ్ కేక్ని ఎంత ఈజీగా చేసేసుకున్నామో కదా. అంతే ఫ్రెండ్స్, కేక్ చేయడం వస్తే సరిపోతుంది. ఎలాంటి థీమ్ కేక్ అయినా మనం ఇంట్లో ఇదే విధంగా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కట్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ హోమ్ మేడ్ బ్లాక్ పింక్ బర్త్డే థీమ్ కేక్ని కూడా మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అంటే నేను ఎలా రెడీ చేశానో కేక్ని వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ఫ్లేవర్స్ కేక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో నేను బ్లాక్ పింక్ థీమ్ కేక్ని ఒక ఫ్లేవర్ కాకుండా 2 ఫ్లేవర్స్తో చేద్దామని చెప్పి చాక్లెట్ అండ్ వెనిలా 2 కేక్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, వీటిని లేయర్స్ కింద కూడా కట్ చేసుకున్నాను. ఈ కేక్ని కూడా నేను స్టార్టింగ్ నుంచి కాకుండా ఐసింగ్ నుంచే చూపిస్తున్నాను. చెప్పాను కదా, కేక్ నేను ఎలా చేస్తాననేది ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే అవి చూడండి. ఫస్ట్ నుంచి ఇవి కూడా చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను డైరెక్ట్గా ఐసింగ్ నుంచి చూపిస్తున్నాను. సో ఇది కూడా నార్మల్గా మనం కూల్ కేక్స్ని ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఐసింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ పెట్టి తర్వాత షుగర్ సిరప్ని అప్లై చేసి ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుని ఇంకో లేయర్స్ని అలా పెట్టుకుని చేసుకోవడమే. ఇక్కడ నేను వెనిలా కేక్ని జస్ట్ 2 లేయర్స్ కింద కట్ చేసుకొని కేక్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని లేయర్స్ కిందైనా కట్ చేసుకుని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకుని దాంట్లో పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. పింక్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను బ్లాక్ పింక్ థీమ్ కేక్ చేస్తున్నాను కాబట్టి దానికి మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కావాలి కాబట్టి ఫస్ట్ వెనిలా కేక్కి పింక్ కలర్ అప్లై చేస్తున్నాను అనమాట. పింక్ విప్పింగ్ క్రీమ్తో ఈ విధంగా వెనిలా కేక్ని డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పింక్ కలర్తో వెనిలా కేక్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంక నెక్స్ట్ చాక్లెట్ కేక్ని కూడా ఐసింగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ లేయర్ని పెట్టుకుని తర్వాత షుగర్ సిరప్ని అప్లై చేసి ఆ తర్వాత పింక్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుని ఇంకా మిగతా లేయర్స్ని కూడా సేమ్ మనం ఏ థీమ్ కేక్ చేయాలన్నా కూడా ఫస్ట్ అయితే మనం కూల్ కేక్ని ఈ ప్రాసెస్ చేసిన తర్వాతే థీమ్ కేక్ కింద చేసుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కేక్ చేసే ప్రతి ఒక్కరికి ఇదైతే తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ చాక్లెట్ కేక్ అయితే నేను 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని లేయర్స్ కిందనే కట్ చేసుకోవచ్చు. నేను వెనిలా 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. చాక్లెట్ వచ్చేసి 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. మీ ఇష్టం, ఎన్ని లేయర్స్ కిందైనా కట్ చేసుకుని ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకుని ఇప్పుడు నేను ఈ విప్పింగ్ క్రీమ్లో బ్లాక్ కలర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇందాక వెనిలా కేక్ని పింక్ కలర్తో డెకరేట్ చేశాను కదా. సో ఇప్పుడు చాక్లెట్ కేక్ని బ్లాక్ కలర్తో డెకరేట్ చేయాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఈ చాక్లెట్ కేక్కి ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, చాక్లెట్ కేక్ని బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 2 కేక్స్ని కూడా డెకరేట్ చేసుకున్నాను బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్తో. ఇప్పుడు పింక్ కలర్ కేక్ని కింద పెట్టుకుని అలాగే బ్లాక్ కలర్ కేక్ని దానిపైన ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను అనమాట. పింక్ కేక్ మీద బ్లాక్ కేక్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పర్ల్స్ అనమాట, సిల్వర్ కలర్ పర్ల్స్. ఇవి ఈటబుల్ అనమాట, తినేవే. వీటితో ఇలా డెకరేట్ చేసుకున్న కేక్ని. అండ్ ఆ తర్వాత నేను బ్లాక్ పింక్ కేక్ టాపర్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వాటిని ఈ కేక్ మీద ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా కేక్ టాపర్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, హోమ్ మేడ్ బ్లాక్ పింక్ బర్త్డే థీమ్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే బర్త్డే థీమ్ కేక్ చేసేసుకున్నామో. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా,
హోమ్ మేడ్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ బర్త్డే థీమ్ కేక్ని ఎంత ఈజీగా ఇంట్లోనే చేసేసానో. ఏం లేదు ఫ్రెండ్స్, కేక్ చేయడం వస్తే సరిపోతుంది. ఎలాంటి బర్త్డే థీమ్ కేక్ అయినా మనం చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.